హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదని కొన్ని శైవ పురాణాలు చెబుతాయి. ఆయన గర్జనలకు 3 లోకాలు కంపించిపోయాయి. దేవతలు, ఋషులు, బ్రహ్మదేవుడు కూడా భయంతో పరమశివుని ఆశ్రయించి రక్షించమని ప్రార్థించారు. అప్పుడు లోకాల సమతుల్యతను కాపాడేందుకు పరమశివుడు ఒక అద్భుతమైన మరియు భయంకరమైన రూపాన్ని ధరించాడు. ఆ రూపమే శరభేశ్వరుడు. సింహం కంటే శక్తివంతమైన శరీరం, ఆకాశాన్ని కప్పే మహారెక్కలు, పదునైన గోళ్లు కలిగిన ఈ దివ్య రూపం నరసింహస్వామి ముందు ప్రత్యక్షమైంది. శరభేశ్వరుడు తన దైవిక శక్తితో నరసింహస్వామి ఉగ్రతను క్రమంగా శాంతింపజేశాడని శైవ సంప్రదాయం వివరిస్తుంది. ఆ తరువాత నరసింహస్వామి ప్రశాంత స్వరూపాన్ని ధరించగా 3 లోకాలలో మళ్లీ శాంతి నెలకొంది. అయితే ఈ కథకు వైష్ణవ సంప్రదాయంలో భిన్నమైన వర్ణనలు కూడా ఉన్నాయి. అందుకే శరభేశ్వర అవతారం హిందూ పురాణాలలో అత్యంత ఆసక్తికరమైన మరియు చర్చనీయాంశమైన గాథలలో ఒకటిగా నిలిచింది. ఓం శరభేశ్వరాయ నమః. ఇలాంటి సనాతన ధర్మ రహస్యాలు, పురాణగాథల కోసం A to Z మిథాలజీను ఫాలో అవ్వండి.